హలో ఫ్రెండ్స్, నేను మీ ఆంధ్ర తెలంగాణ వెదర్మ్యాన్ మాట్లాడుతున్నాను. ఈ వీడియోలో ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది, రాబోయే రోజుల్లో మన తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఏ విధంగా ఉండబోనుంది, పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే ఛత్తీస్గఢ్, ఒరిస్సా, రాయ్పూర్ పరిసర ప్రాంతాల మీదుగా అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. ఈ అల్పపీడన ప్రభావంతో తెలంగాణ జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు నమోదవుతున్నాయి. అది కూడా నిజామాబాద్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లు, 30 సెంటీమీటర్లు పైగానే వర్షాలు నమోదవుతున్నాయి. ఈ వర్షాలు వచ్చే 48 గంటల వరకు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వర్షాలు ఏ జిల్లాల్లో ఏమాత్రం ఉండే అవకాశాలు ఉన్నాయి, ఏ జిల్లాల్లో తక్కువ వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ జిల్లాల్లో మనకు ఉత్తర తెలంగాణ జిల్లాలు, తూర్పు తెలంగాణ జిల్లాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మధ్య తెలంగాణ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో చాలా తక్కువ చోట్ల ఒక మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ అల్పపీడనం ఛత్తీస్గఢ్, రాయ్పూర్, మధ్యప్రదేశ్ వైపు కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనకు మధ్య భారతదేశం అంటే నార్త్ వెస్ట్ డైరెక్షన్లో కదిలేటప్పుడు తెలంగాణ జిల్లాలో అనేక ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తూర్పు తెలంగాణ జిల్లాల్లో నల్గొండ, కరీంనగర్, హన్మకొండ, వరంగల్ ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు వచ్చే 24 గంటల వరకు కనిపిస్తున్నాయి. మధ్య తెలంగాణ జిల్లాల్లో హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మేడ్చల్ అంటే హైదరాబాద్కి ఆనుకున్న ప్రాంతాల్లో వచ్చే 24 గంటల వరకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ జిల్లాల్లో దక్షిణ తెలంగాణ జిల్లాల విషయానికి వెళ్తే మహబూబ్ నగర్, నారాయణపేట్, గద్వాల్, వనపర్తి ఈ జిల్లాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ జిల్లాల్లో, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వచ్చే 48 గంటల పాటు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఇక్కడ ఉత్తర కోస్తాంధ్ర విషయానికి వెళ్తే శ్రీకాకుళం, కాకినాడ, విజయనగరం, వైజాగ్, అరకు, పాడేరు, లంబసింగి, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, విజయవాడ, గుంటూరు, బాపట్ల, ఏలూరు ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఇక రాయలసీమ విషయానికి వెళ్తే కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప జిల్లాలో అక్కడక్కడ సాయంత్రం వేళలో ఒక మోస్తరు వర్షాలు ఆగస్టు 27, 28, 29 ఈ తేదీల మధ్య ఒక మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు రాబోయే 10 రోజుల వాతావరణ పరిస్థితి గురించి తెలుసుకుందాం. రాబోయే 10 రోజుల వరకు కూడా మనకు ఉత్తర తెలంగాణ జిల్లాలు, తూర్పు తెలంగాణ జిల్లాలు, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లోనే భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ దిగువ ఉన్న ప్రాంతాల్లో మాత్రం తక్కువ వర్షపాతమే నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ అల్పపీడనం ఛత్తీస్గఢ్, ఒరిస్సా, రాయ్పూర్, నాగ్పూర్ ప్రాంతాల మీదుగా కేంద్రీకృతమై ఉంది. వచ్చే 24 గంటల్లో ఇది మధ్య భారతదేశం వైపు కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావంతో మనకు ఆగస్టు 27, 28, 29 అంటే 29 వరకు చాలా చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది. 30 తర్వాత తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తుంది. ఇది అండి రాబోయే 10 రోజుల వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే రాబోయే 10 రోజుల వరకు కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఉత్తర జిల్లాల్లోనే అంటే ఉత్తర తెలంగాణ జిల్లాలు, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు, తూర్పు తెలంగాణ జిల్లాల్లో మాత్రమే భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఆగస్టు 30 తర్వాత వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి సెప్టెంబర్ 5, 6 అంటే 5, 6 ఆ టైంలో మరొక అల్పపీడనం బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశాలు కనిపిస్తుంది. ఇది అండి ఇవాల్టికి ఉన్న వాతావరణ పరిస్థితి. ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను.